ఎంప్లాయ్ చేయాలి, వాళ్ళ డ్యూటీ అవర్స్ ఏ ఉండాలి అనే వరకు కూడా ఆలోచించి చట్టాలు చేసిన ఒక పరిస్థితి నుండి ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే కాంట్రాక్ట్ పేరు చెప్పి అన్బ్రైడెడ్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఒక పర్మనెంట్ కార్మికుడికి వచ్చే జీవితంలో సగం కాదు పావు వంతు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఈరోజు ఇండస్ట్రీని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి మనకు వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఈరోజు టెక్నాలజీలో కొట్టుకుపోతున్న యువత, నేను చాలా బాధ్యతతో ఈ మాట చెప్తున్నాను, ఇట్ ఈస్ హై టైమ్ దట్ ద యూత్ డీటాక్స్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ ఎలక్ట్రానిక్ ది సో కాల్డ్ సోషల్ మీడియా. ఈ డీటాక్స్ ఎంత అవసరం. ఈరోజు ఒక మాట చెప్తారు, 10 ఆడు మాట పాడి అయి తరచు. ఒక మాట, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే 11వ నిజం నమ్మడం మొదలెడతాడు. ఈరోజు ఈ వాట్సాప్, ట్విట్టర్ లాంటి ఏవైతే ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక అబద్ధాన్ని దానిలో పదే ప్రచారం చేస్తే అది నిజం నమ్మడం మొదలెడుతున్నారు. నిజం నమ్ముతున్నారు చాలామంది. ఈరోజు సమాజంలో చాలామంది నమ్మే విషయాల్లో నిజాల కన్నా పోస్ట్ ట్రూత్ అంటాడు, ట్రూత్ లేదు దాంట్లో, పోస్ట్ ట్రూత్స్, అబద్ధాన్ని నిజం కింద ప్రచారం చేసి చివరికి ఆ అబద్ధమే నిజం కింద సెటిల్ అయిపోయే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. అట్లా చేసి ఈ వ్యవస్థ మనకు అక్కర్లేదు, కార్మికులంటే వీళ్ళు సమాజంలో పనికిరారు అనే ఒక ఇమేజ్ తీసుకొని వచ్చి చివరికి ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అంతా డబ్బులు దీన్ని సంపాదించుకుని తినేసే పరిస్థితుల్లోకి ఈరోజు రాజకీయ వ్యవస్థ వచ్చింది. రాజకీయాలు మాట్లాడే అవసరం అంటే మన ఉద్యోగులము, మన జీతం మనకు వస్తే చాలు, న్యాయంగా మన పని మనం చేశాము, మన భార్య పిల్లల్ని మనం పోషించుకోవాల్సిన జీతభత్యాలు మనకి దొరికితే చాలు, న్యాయబద్ధంగా మనకి ఏది కావాలో అది అవసరం ఉంటే న్యాయబద్ధమైన పద్ధతిలో మనం కొట్లాడి తెచ్చుకుంటాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు దాదాపు 5 లక్షల మంది కార్మికులు కాంట్రాక్ట్లో పనిచేస్తారు ఇదే రైల్వేలో. ఒకప్పుడు 16 లక్షల మంది కార్మికులు పనిచేసేవాళ్ళు, 14 అనుకున్నాము. ఈరోజు దాదాపు సగం మంది కార్మికులు. ఇదే పరిస్థితి జరిగితే ఇంకొక 10 ఏళ్లలో బహుశా కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువైపోతారు, మనం పర్మనెంట్ ఎంప్లాయీస్ తక్కువైపోతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేశాన్ని మొదటి నుంచి కూడా వివిధ కష్టకాలాల్లో తట్టుకొని నిలబడింది, ఈ దేశాన్ని రక్షించింది ఇదే కార్మిక వ్యవస్థ. ఈరోజు ఇక్కడ మనకు వృత్తాంతం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజున్న ట్రేడ్ యూనియన్స్ని, ఆ రోజున్న రైల్వే యూనియన్స్ని బార్డర్కి ఆర్మీని ట్రాన్స్ఫర్ చేయడానికి మాకు స్పెషల్ ట్రైన్స్ రన్ చేయాలి అంటే ఆ రోజున్న యూనియన్లు బేరం చేసాయి. యుద్ధం అయిపోయిన తర్వాత మాకు స్వాతంత్రం ఇస్తామంటే మేము రైళ్లు నడిపిస్తాము, లేదా మేము రైళ్లు నడిపియము. రైళ్లు నడిపేయకపోతే ఆ రోజున బ్రిటిష్ గవర్నమెంట్ పరిస్థితి సెకండ్ వరల్డ్ వార్లో ఏముందో మీరు ఊహించుకోవచ్చు. అంత గొప్ప రైల్వేకి మనం వారసులం. కానీ ఈరోజు ఏం చేస్తున్నాము? ఇందాక సార్ అన్నట్టుగా మనం మన హక్కులు కాదు అస్తిత్వాని కోసమే పోరాడే పరిస్థితికి మనం వచ్చేస్తున్నాం. ఇది మంచిదేనా? మన హక్కులు కొట్లాడుకుని ఆ ఉన్న హక్కులు ఒకటొకటిగా పోతుంటే చివరికి అస్తిత్వాని కోసమే కొట్లాడే పరిస్థితికి మనం వస్తున్నాము అంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తామని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇందాకే చెప్పినట్టుగా ఈ దేశానికి ఎప్పుడు కష్టం వచ్చినా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు మాత్రమే ఈ దేశాన్ని నిలబెట్టారు. సరైన రాజకీయ నాయకత్వం ఉన్న రోజున రాజకీయ నాయకులు దిశానిర్దేశం చేశారు. కానీ ఒక జయప్రకాష్ నారాయణ, ఒక మహాత్మా గాంధీ ఈరోజు మనకి లేరు. ఈ రోజున రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తున్నారు. నేను మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇక్కడ ఎన్పిఎస్ వాళ్ళు ఎంతమంది? దాదాపు 50% వాళ్ళు ఎన్పిఎస్ ఉన్నారు. ఎన్పిఎస్ స్కీమ్ తెచ్చింది ఎవరు మీకు తెలుసు. ఎన్పిఎస్ స్కీమ్ చేసినప్పుడు కాంగ్రెస్, దాన్ని అప్పుడు బీజేపీ వాడు, ఫైనల్గా బీజేపీ వాడు దాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు. బట్ ఈరోజు ఎలక్షన్లో ఏం చెప్తున్నారు? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎన్పిఎస్ తీసేస్తామంటున్నారు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ మీకు చెప్తానంటే కార్మికులకి అన్యాయం చేయడానికి రాజకీయ నాయకులందరూ ఒకటవుతున్నప్పుడు అటువంటి రాజకీయ కుట్రలు ఎదుర్కోవడానికి మనం కార్మికులుగా ఎందుకు ఒకటి అవ్వలేకపోతున్నామో అది మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ ఉద్యోగం అంటూ ఉంటే మన జీవితం, ఉద్యోగం అంటూ పోతే రేపు మనవాడు అడిగేవాడు ఉంటాడు. ఇప్పుడున్న స్థాయిలో మళ్ళీ బయట పోయి పనిచేస్తే ఈరోజు 10,000 రూపాయలు ఇదే రైల్వేలో కాంట్రాక్టర్లో వర్క్షాప్లో, మీ వర్క్షాప్లోనే ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు నిర్దిస్తారు. మీరు చూడండి, ఇచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ కట్బ్యాక్లు ఎంత ఉంటాయి మళ్ళీ మీకే తెలుసు ఆ విషయాలన్నీ, నేను ఇక్కడ చెప్పే పని లేదు.
సో నేను ఎందుకంటున్నానంటే మనకు అన్యాయం చేయడానికి రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎంపీఎస్ తెచ్చారు. బట్ ఆ రాజకీయ నాయకులు ఎవరు ఎంపీఎస్ పరిధిలోకి రావట్లేదే. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఓపీఎస్సీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న మినిస్టర్లందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఒక ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నాడు, ఒక ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నాడు, ఒక కార్పొరేటర్ పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంకొక విచిత్రం ఏమంటే ఒక రాజకీయ నాయకుడు నెమ్మదిగా ఎదుగుతూ రకరకాల స్థాయిలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 3 సార్లు ఎంపీ అవుతే 5 పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంతమందికి ఈ విషయం తెలుసు? పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మల్టిపుల్ పెన్షన్ వ్యవస్థ క్యాన్సిల్ చేసి, లేదా ఇదే పంజాబ్లో ఆ నాయకుడు మన మధ్యలో ఇప్పుడు లేడు కనుక ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఆయన దాదాపు 6 నుంచి 7 పెన్షన్లు ఏమో తీసుకున్నాడట. బికాస్ కంటిన్యూస్గా ఆయన పంజాబ్ అసెంబ్లీకి ఎలక్ట్ అవుతూ వచ్చాడు. ఎలక్ట్ అయినప్పుడల్లా ఒక పెన్షన్ చొప్పున 7 సార్లు ఎలక్ట్ అయితే 7 పెన్షన్లు. మనలాంటి ఉద్యోగి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఇంటికి పోయే టైంకి మనకి ఈరోజు పెన్షన్ లేని పరిస్థితి. ఎవరిని ఆలోచించారా ఈ మాట? ఆలోచించట్లేదు. ఎందుకు? యాక్చువల్గా మనం నిర్ణయం తీసుకునేది ఒక సిటిజన్గా మనకి రైట్ ఉన్నది ఎప్పుడు? మనకున్న ఏకైక ఆయుధం ఓటు. అది వచ్చేప్పటికి మనం రకరకాల కారణంగా రిలీజియన్ బేసిస్ పైనో, ప్రాంతం బేసిస్ పైనో, కేటగిరీ బేసిస్ పైనో, కులం బేసిస్ పైనో ఏదో ఒక దీనిలో కొట్టుకుపోయి గుడ్డెద్దులాగా ఓట్లేసి మనం వచ్చేస్తాం. నాకేమైందిలే, నేను అయిపోతే ఏమైంది, పక్కోడు వేస్తున్నాడు కదా అని. అయితే ఇట్లా ఎలక్ట్ అయిన రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలకి రేపు సమాజం అంతా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకే ఒక స్టాటిస్టిక్స్ మీకు ఇస్తాను. ఈ రోజున భారతదేశంలో ఈరోజు వర్కింగ్ పాపులేషన్ ఏదైతే ఉందో దానిలో 90% మంది సగటు ఆదాయము నెలకి 25 రూపాయల కన్నా తక్కువ. ఎంత? యావరేజ్ మంత్లీ ఇన్కమ్ of 90% of the working population is 25,000 or less. అంటే మీరు, నేను, అంబానీ, అడానీ, టాటా, బిర్లా అందరూ కూడా టాప్ 10%లో ఉన్నాం. ఇంకొక విషయం మీకు చెప్తాను. ఎంత కూడా టీవీలో పేపర్లు టీవీలు చూస్తారు, పేపర్లు చదువుతారు. 80 కోట్ల మందికి ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ప్రతి నెల ఫ్రీగా భోజనం పెడుతున్నాము, 5 కేజీలు 10 కేజీలు బియ్యం ఇస్తున్నాము, జొన్నలు ఇస్తున్నాము, రకరకాలుగా చెప్తున్నాము. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 80 కోట్ల మంది గవర్నమెంట్ పెడితే కానీ తినలేని పరిస్థితులు ఉంటే ఇది మనకి ఈ దేశానికి చెందిన నాగరికులుగా అది గర్వకారణమా, సిగ్గుచేట? 140 కోట్ల మంది పాపులేషన్లో 80 కోట్ల మంది గవర్నమెంట్ పెడితే కానీ తినే పరిస్థితుల్లో లేరండి. దీనికి కారణం ఎవరు? మనలో ఉన్న నిర్లిప్తత. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? మన వెరీ అస్తిత్వానికే దెబ్బ కొట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ వందే భారత్ కానీ ఇంకోటి కానీ ఏవైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో మీకు నేను క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ రైల్వేలో ప్రైవేటైజ్ అయిపోయినాయి. స్టేషన్ బిల్డింగ్లు బ్యూటిఫికేషన్ బేసిస్ పైన స్టేషన్ బిల్డింగ్ ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ వందే భారత్ ఇంకో ట్రైన్లు ఏవైతే పెడుతున్నారో ఫైనల్లీ సామాన్యుడిని రైల్వేకి దూరం చేయడం, ఒక బిజినెస్ మ్యాన్కి రైల్వేని అట్రాక్టివ్గా చేయడం, అది ఒక బిజినెస్ ప్రపోజిషన్గా చేస్తే రేపు దీన్ని మొక్కలు చేసి అమ్ముకోవడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా జరుగుతుంది. 1886లో 8 గంటల పని తరగతి కావాలని అడిగిన మనము ఇన్ని చట్టాలు తెచ్చుకొని ఇన్ని అయిన తర్వాత దాదాపు 27 కార్మిక చట్టాలు ఉంటే అవన్నీ కలిపి 4 కోట్ల కింద చేసి రేపు ఎలక్షన్లు అయ్యే వరకు ఆగారు. ఎలక్షన్లు అయిన తర్వాత వాటికి వర్కింగ్ రూల్స్ కానీ పబ్లిష్ చేసిన రోజున ఈ రోజున్న వర్కింగ్ చట్టాలు కూడా, ఈ రోజున్న హక్కులు కూడా మీకు నాకు ఉండకుండా చేసే పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నాయి. మనందరం చేతులు కట్టుకొని కూర్చుందామా, లేదా సమయం వచ్చినప్పుడు మన కార్మిక శక్తి ఏంటో మనం చూపిద్దాం. ఇందాకే చెప్పాను, భారతదేశంలో స్వాతంత్ర్యం నుంచి మొదలెట్టి జయప్రకాష్ నారాయణ గారి క్రాంతి ఉద్యమం వరకు ఏదైతే జరిగిందో అన్నింటిలో కూడా ఆ రోజున్న విద్యార్థులు, ఆ రోజున్న కార్మికులు, ఆ రోజున్న కర్షకులే మేజర్ రోల్ ప్లే చేశారు. ఈరోజు మళ్ళా సమయం మళ్ళీ వచ్చింది. మనందరము కూడా ఇందులో ఎవరికో నా ఒక్కడికో మీ ఒక్కడికని కాదు, నా వరకు నేను రిటైర్ అయిపోయాను, పెన్షన్ వస్తుంది, సంతోషమే. కానీ పెన్షన్ ఉంటుందా లేదా గ్యారెంటీ లేదు. మీకేమో అసలు పెన్షన్ వచ్చే గ్యారెంటీ లేదు. నాకు అట్లీస్ట్ 4 రోజులు పెన్షన్ తీసుకున్నాను, రేపు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. కానీ మీలాంటి ఈరోజు ఎన్పిఎస్ ఉన్న ఉద్యోగులకి పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు. నేను మొన్ననే ఒక శాంపిల్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాను. ఒక ఎంప్లాయీ 4200 గ్రేడ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యి 20 ఏళ్ళు సర్వీస్ చేస్తే
అతని ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ దాని మీద వచ్చిన అక్రూవల్స్ 40 లక్షల రూపాయలు వచ్చింది, 39 లక్షలు చిల్లర. నేను యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇవన్నీ టైంపాస్ చెప్పే కబుర్లు కాదు. 40 లక్షలు అతనికి అక్యుములేషన్ వచ్చింది. ఎన్పిఎస్ స్కీమ్ కింద ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు 60% ఎంప్లాయీ చేతికి ఇచ్చేస్తారు, 40% తీసుకెళ్ళి మళ్ళీ మన యాన్యుటీ స్కీమ్లో పెట్టాలి. అంటే 24 లక్షలు ఎంప్లాయీ చేతికి ఇస్తాము, బ్యాలెన్స్ 16 లక్షలు బ్యాలెన్స్ 16 లక్షలు యాన్యుటీ స్కీమ్లో పెడతాం. ఈ రోజు మీరు బ్యాంక్లో డబ్బులు పెడితే 6% మీకు వస్తున్న ఇంట్రెస్ట్ రేట్, 6.5% సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నారు. ఓకే, నేను 10% ఇంట్రెస్ట్ లెక్కేస్తాను. నేను ఇన్వెస్ట్ చేసే 16 లక్షల రూపాయలకి రేపు నేను ఇప్పుడు చెప్తున్న కేసులో ఎంప్లాయీ రిటైర్ అవుతే కనుక వాడికి వచ్చే 16 లక్షల అక్యుములేషన్ని 10% చొప్పున బ్యాంకులో పెడితే వాడికి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 1,60,000 రూపాయలు. 1,60,000 అంటే వాడికి సంవత్సరానికి 1,60,000 రూపాయలు 10% అవుతే నెలకి 13,000 రూపాయలు. అదే వ్యక్తి రోజున అతని జీతం ఎంత? 70,000 రూపాయలు అతని బేసిక్. 70,000 అతను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద రిటైర్ అవుతే మినిమం 30,000 రూపాయలు అతని బేసిక్ పెన్షన్ వస్తుంది. బేసిక్ పెన్షన్ మాట్లాడతాను, డిఏ గురించి మాట్లాడట్లేదు. బేసిక్ పెన్షన్ 35, దాని మీద 17.5 డిఏ వేసుకుంటే మీకు 52,500 అతనికి పెన్షన్ వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎన్పిఎస్కి ఓపీఎస్కి ఉన్న వ్యత్యాసం మీకు అర్థం కావాలని చెప్తున్నాను. 1/1/2004కి ముందు జాయిన్ అయిన ఎంప్లాయీ, ఆ డేట్ తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీ ఒకేసారి రిటైర్ అవుతే వీడు ఎక్కడ ఉంటాడు, వాడు ఎక్కడ ఉంటాడు?